జూలైలోగా హంద్రీ నియో విస్తరణ. ఆ నెల 10న నేనే వచ్చి నీరు విడుదల చేస్తా. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమలో 6 లక్షల ఎకరాల సాగునీరు. సీఎం చంద్రబాబు వెల్లడి. రాష్ట్రంలో 3 కొత్త విమాన సర్వీసులు. విశాఖపట్నం టు అబుదాబి, విశాఖ నుంచి భువనేశ్వర్, విజయవాడ టు బెంగళూరు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి. ఆపరేషన్ సింధూర్లో నేలరాలిన తెలుగు బిడ్డ అగ్నివీరుడ వందనం. యుద్ధక్షేత్రంలో నేలరాలిన తెలుగు బిడ్డ మురళీనాయక్. రక్షణ సిబ్బంది గృహాలకు పంచాయతీల్లో ఆస్తి పన్ను మినహాయింపు. మాజీ సైనికులు, ఆర్మీ సిబ్బందికి ఇప్పటి వరకు రాయితీ. పాకిస్తాన్తో ఉద్రిక్తత నేపథ్యంలో కూటమి ప్రభుత్వ నిర్ణయం. విశ్వంలో ఒంటరులం కాదా? సరిగ్గా ఏడాది కిందట నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ భూగోళానికి 124 కాంతి సంవత్సరాల దూరంలో, అంటే సుమారు 7 కోట్ల మైళ్ళ దూరంలోని K2-18b గ్రహంపై దృష్టి సారించింది. K2-18b నివాసయోగ్యమైన గ్రహమని, అక్కడ జీవం ఉందనేందుకు గట్టి ఆధారాలు లభించాయంటూ ఇటీవల సంచలన ప్రకటన చేశారు. అది కనుగొన్న 18వ గ్రహ వ్యవస్థలో ఎర్రటి మరుగుజ్జు నక్షత్రం చుట్టూ తిరుగుతున్న మొదటి గ్రహం ఖగోళ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది. దీన్ని K2-18bగా పిలుస్తున్నారు. ఆ గ్రహంపై నీటి ఆవిరి ఉన్నట్లు హబుల్ స్పేస్ టెలిస్కోప్ 2019లో తొలిసారి గుర్తించింది. దాంతో అక్కడ నివాసయోగ్యమైన పరిస్థితులు ఉండొచ్చనే ఆశలు మొలకెత్తాయి. K2-18bని హైషియన్ గ్రహమని పేర్కొన్నారు. సముద్రంపై దట్టమైన హైడ్రోజన్ కలిగిన హైడ్రోజన్ ప్లస్ ఓషన్ గ్రహమని దీని అర్థం. ఇలాంటి గ్రహాల్లో భూమిపై కంటే లోతైన సాగరాలు, ఉపరితలంపై కిలోమీటర్ల కొద్దీ హైడ్రోజన్ వాతావరణం ఉంటుంది. K2-18b భూమి కంటే పరిమాణంలో 2.6 రెట్లు, ద్రవ్యరాశిలో 8.6 రెట్లు పెద్దది. ఈ వాదనను బలపరుస్తూ మధుసూదన్ బృందం 2 కీలక వాయుమూలకాలను ప్రస్తావించింది. అందులో ఒకటి DMS డిమెథైల్ సల్ఫైడ్, రెండోది DMDS డిమెథైల్ డైసల్ఫైడ్. ఇంతవరకు మానవాళికి తెలిసిన విజ్ఞానం ప్రకారం ఈ 2 వాయువులు జీవ సంబంధ ప్రక్రియ ద్వారానే విడుదలవుతాయి. భూ వాతావరణంలోకి సముద్ర బ్యాక్టీరియా, ఇతర జలచర జీవుల, మెరైన్ ఫైటోప్లాంక్టన్ నుంచి అధికంగా DMS విడుదలవుతుంది. K2-18bపై ఈ వాయు సంకేతాలు కనిపిస్తున్నాయి కాబట్టి అక్కడ సముద్రం, జీవుల ఆవాసానికి అనువైన వాతావరణం ఉంటాయని కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. గేమింగ్ ఉచ్చులో యువత విలవిల. ఇటీవల కాలంలో బ్యాంకింగ్ సేవల డిజిటలైజేషన్ గేమింగ్ రంగంలో ఎంతో వృద్ధి చోటు చేసుకుంది. ఫిన్టెక్ కంపెనీలు ఆన్లైన్లో తేలికగా అప్పులిస్తుంటే గేమింగ్ యాప్ల రివార్డుల పేరుతో యువతను ఆకర్షిస్తున్నాయి. వీటి బారిన పడిన వారు ఆర్థికంగా చితికిపోతున్నారు, రుణభారంతో విలవిలలాడుతున్నారు. 2029 నాటికి 80,000 కోట్ల వరకు చేరుతుందని ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ నివేదిక విశ్లేషించింది. బహుళ అంచెల కవచం. భారత్ గగనతలం S-400 రష్యా నుంచి దిగుమతి. బాలిస్టిక్ క్షిపణి రక్షణ BMD వ్యవస్థ. స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ వినియోగం. ఇందులో 2 వ్యవస్థలున్నాయి. పృథ్వీ ఎయిర్ డిఫెన్స్, అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ ఉంది. ఇజ్రాయెల్ నుంచి స్పైడర్, తుంగుస్కా ZU షిల్కా వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. ఆకాశ్ NG QR-SAM పాత్ర. ఘనంగా రష్యా విజయోత్సవాలు. హాజరైన 27 దేశాల నేతలు. విజయోత్సవాల్లో పుతిన్తో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ తదితరులు. సిస్టీన్ చర్చిలో పోప్ లియో 14 తొలి ప్రార్థన. జాతీయ విద్యా విధానం రాష్ట్రాలపై రుద్దలేం సుప్రీంకోర్టు. తుర్కీకి చెందిన C-130E హెర్క్యులెస్ విమానం గత నెల 28న పాకిస్తాన్లో దిగిన విషయం అంతర్జాతీయ గగనతల నిఘా సంస్థలు కూడా గుర్తించాయి. అయితే ఇంధనం నింపుకునేందుకు
తమ యుద్ధ విమానం దిగిందని తిరిగి తప్పించుకునే ప్రయత్నం చేసింది. సివిల్ డిఫెన్స్ చట్టం సెక్షన్ 11 ప్రకారం స్థానిక అధికారుల నిధులను అత్యవసర సమయంలో ఉపయోగించే అధికారం ఉంది. ఈ అధికారాల వల్ల ప్రజలు ఆస్తులను రక్షించడానికి అవసరమైన ఏవైనా అత్యవసర చర్యలు తీసుకోవచ్చు. శత్రువుల నుంచి ముప్పు దాడుల సమయంలో ఈ ఆదేశంతో అధికారులు వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి, అత్యవసర కొనుగోలు చేయడానికి వీలు పడుతుంది. 1968 సివిల్ డిఫెన్స్ చట్టంలోనే సెక్షన్ 11ను ఉపయోగించాలని సూచించింది. భారత్లో 2027 డబ్ల్యూటీసీ ఫైనల్. ఏడీ గన్స్ లక్ష్యం ఏదైనా తుత్తునియలే. ఎయిర్ డిఫెన్స్ గన్స్ ఎల్-70 శిల్కా తదితరులు మన ఏడీ వ్యవస్థలో ప్రధానమైనవి. ఎల్-70 ఇవి 40 mm విమాన విధ్వంసక గన్స్. తొలుత స్వీడిష్ కంపెనీ బోఫోర్స్ చేసి ఇచ్చినదే. షిల్కా ZS-24 గన్స్. షిల్కా అనేది వీటిని రష్యన్ నిక్నేమ్. ఇవి 22 mm గన్నర్లు. సెల్ఫ్ ప్రొపల్డ్ వ్యవస్థలు. నిమిషానికి ఏకంగా 4000 రౌండ్లు కాల్చగలవు. సమర్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఫర్ అష్యూర్డ్ రిటాలియేషన్. వైమానిక దళం అమలు బదులు తిరుగులేని అస్త్రం. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో కీలక అంగం. రక్షణ రంగంలో మన స్వావలంబనకు నిలువెత్తు నిదర్శనం. వైమానిక దళానికి చెందిన మెయింటెనెన్స్ కమాండ్ దీన్ని పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసింది. ఇందులో ప్రైవేటు రంగ కంపెనీలు కూడా భాగస్వామ్యం అయ్యాయి. డ్రోన్లతో పాటు దీని పరిధిలోకి వచ్చే హెలికాప్టర్లు, ఫైటర్ జెట్లు నేల కూలినట్టే లెక్క. సమరూన్ వ్యవస్థ ఆర్-73 ఈ సమర్-2 ఆర్-27 మిసైల్ను ఉపయోగిస్తాయి. ఆర్-73 ఈ మిసైల్ రేంజ్ 8 కిలోమీటర్లు. ఆర్-27లది 30 కిలోమీటర్లు. కాజ్ కౌంటర్ అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్. మన ఇంద్రజాలం ప్రత్యేకతలు ఇతర ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో సమన్వయం చేసుకుంటూ శత్రువు పనిపడుతుంది. గురువారం జమ్మూ కాశ్మీర్ పఠాన్కోట్పై దూసుకొచ్చిన డ్రోన్లను సమీకృత కాజ్ గ్రిడ్ ద్వారా ఎక్కడివక్కడ గుర్తించి నేలకూల్చారు. పెచోరా దశాబ్దాలుగా సేవలు. ఇది సోవియట్ కాలం నాటి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి. అధికారిక నామం S-125 నేవా. దశాబ్దాలుగా సేవలు అందిస్తుంది. 1970ల నుంచి మన ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్లో అత్యంత విశ్వసనీయమైన, కీలకమైన అస్త్రంగా ఉంటూ వస్తుంది. పెచోరాలో రాడార్ ఆధారిత మిసైల్ లాంచర్, ఫైర్ కంట్రోల్ యూనిట్లు ఉంటాయి. 5 హై ఇంటర్ సెప్టివ్ యాంటెన్నాలతో కూడిన 4 R-90 ఎత్నాగన్ రాడార్ దీని ప్రత్యేకత. దీని సాధారణంగా V-600 క్షిపణులను ఉపయోగిస్తుంటుంది. లక్ష్యాలను 100 కిలోమీటర్ల దూరంలోనే గుర్తిస్తుంది. ఖచ్చితత్వం 92% పైచిలుకే. ఏకకాలంలో 2 లక్ష్యాలపై గురి పెట్టగలదు. వేగం పెచోరా నుంచి ప్రయోగించే క్షిపణులు సెకనుకు 900 మీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. కన్ను మూసి తెరిచేలోపు టార్గెట్ను నేలకూలుస్తాయి.